ఏడుగురు మూర్ఖులు అనేటటువంటి ఒక సరదా జానపద కథ చెప్తా ఉన్నాను, వినండి. ఒక ఊర్లో ఒక రాజు ఉండేటోడు. ఆ రాజుకు ఒకసారి ఏమనిపించిందంటే, ఈ లోకంలో అందరికన్నా మూర్ఖులను ఒకసారి చూడాలి అనిపించింది. వెంటనే మంత్రిని పిలిపించాడు. ఏ మంత్రి, నీకో 1 నెల రోజుల సమయం ఇస్తా ఉన్నా. నువ్వు మన రాజ్యమంతా తిరిగి ఒక 7 మంది మూర్ఖుల్ని వెంటనే పట్టుకొని రాపో అన్నాడు. ఇక రాజు చెప్పినాక చేయాల్సిందే కదా, తప్పదు. దాంతో మంత్రి లోపల కొనుక్కుంటా ఇంకా బయలుదేరినాడు. అలా బయలుదేరి వెతుకుతా ఉన్నాడు. అలా వెతుకుతా ఉంటే ఒక చోట ఒక చెట్టు నీడన ఒకడు ఏదో వెతుకుతా కనపడినాడు. ఏం వెతుకుతా ఉన్నావు, ఏం పోయింది అని అడిగినాడు మంత్రి. దానికి వాడు, ఏం లేదు, మా అత్తోళ్ళు నా పెళ్లినాడు పెట్టిన బంగారు ఉంగరం పడిపోయింది, దానికోసం వెతుకుతా ఉన్నా అన్నాడు. ఎక్కడ పడిపోయిందిరా అన్నాడు మంత్రి. అదిగో అక్కడ ముళ్ళకంపలు లేవు, ఆ ముళ్ళకంపల్లో పడిపోయింది అన్నాడు. రేయ్, అక్కడెక్కడో ముళ్ళకంపల్లో పడిపోయింటే ఇక్కడ వెతుకుతున్నావేమ్రా అన్నాడు. దానికి వాడు ఇట్లా మంత్రికి వెళ్ళి కింది మీదకి చూసి, కొంచెమన్నా బుద్ధి ఉందా నీకు? ఆడ చూడుపో, ఎట్లున్నాయి, అన్ని ముళ్ళకంపలు లేవు. ఆ ముళ్ళకంపల్లో ఆ ఉంగర కోసం వెతుకుతే కాళ్ళు గుచ్చుకోవు. అదాక పైన చూడు, ఎండ ఎట్లా సంపుతా ఉందో, అందుకే ఈ చెట్టు నీడన చల్లగా ఉంటది కదా అని చెప్పి ఇక్కడ వెతుక్కుంటా ఉన్నా అన్నాడు. మంత్రి వాడిని చూసి, ఏదైనా వస్తువు ఎక్కడ పోతే అక్కడ వెతుక్కోవాలా గాని అక్కడెక్కడో పడిపోతే ఇక్కడ వెతుకుతున్నాడంటే వీనికంటే మూర్ఖుడు ఎవడుంటాడు? ఆహా, నాకు దొరికినాడ్రా ఒక మూర్ఖుడు అనుకొని సంతోషపడిపోయి, సరే నువ్వేం భయపడొద్దు, వచ్చే నెల 1వ తేదీ మన రాజభవనానికి వచ్చేసాయి, మహారాజుకు చెప్పి నీకు అంతకంటే బ్రహ్మాండమైన ఉంగరం నేను చేపిచ్చిస్తా అన్నాడు. దాంతో వాడు సరే అన్నాడు. మంత్రి మరలా అక్కడి నుంచి బయలుదేరినాడు ఇంకొక మూర్ఖుని వెతుక్కోవడం కోసం. అట్లా వెతుకుతా పోతా ఉంటే ఒక చోట ఒకడు నెత్తిన గడ్డి మోపు పెట్టుకుని ఒక గుర్రం ఎక్కిపోతా ఉన్నాడు. మంత్రి వాడిని ఆపి, ఏమ్రా నెత్తిన గడ్డి మోపు పెట్టుకొని గుర్రం ఎక్కిపోతా ఉన్నావు, ఎందుకు అని అడిగినాడు. దానికి వాడు, ఏం చేయమంటావయ్యా, నా గుర్రం చాలా ముసలిదైపోయింది, దానికి నన్ను మోయడానికే శక్తి లేదు, ఇంకా ఈ గడ్డి మోపునేమో వస్తుంది, అందుకే గడ్డి మోపు నా నెత్తిన పెట్టుకొని నేను గుర్రాన్ని ఎక్కిపోతా ఉన్నా అన్నాడు. అది చూసి మంత్రి, గడ్డి మోపు నెత్తి మీద పెట్టుకున్నా గుర్రం మీద పెట్టుకున్నా అంతా ఒకటే కదా, ఆ మాత్రం తెలియదే వీనికి, ఆహా నాకు 2వ మూర్ఖుడు దొరికినాళ్లే అనుకొని వానికి, రేయ్ మహారాజు నిన్ను చూడాలనుకుంటా ఉన్నాడు, నువ్వు 1వ తేదీకంతా రాజభవనానికి వచ్చేసేయి, మహారాజుకు చెప్పి నీకు చాలా కానుకలు ఇప్పిస్తా అని చెప్పి మళ్ళా బయలుదేరినాడు. అట్లా పోతా ఉంటే ఒక చోట ఒక ఇద్దరు కింద మీద పడి కొట్టుకుంటా ఉన్నారు. ఒకరినొకడు జుట్లు పట్టుకొని తన్నుకుంటా ఉన్నారు. అది చూసి వాడు వాళ్ళిద్దరి మధ్య దూరి వాళ్ళిద్దరిని విడిపించినాడు. విడిపించి, ఏమైందయ్యా, ఎందుకట్లా ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటా ఉన్నారు, ఏం జరిగింది అన్నాడు. దానికి ఒకడు కోపంగా, చూడయ్యా, వీడు నా బంగారం లాంటి ఆవును చంపుతానంటున్నాడు, అందుకే కొడతా ఉన్నా అన్నాడు. దానికి మంత్రి, ఎందుకయ్యా ఆవును చంపడము అన్నాడు. చంపక ఊకుంటానా, అదొచ్చి నా తోటంతా పాడు చేస్తా ఉంది, అందుకే దాన్ని చంపుతా అంటున్నా అని చెప్పినాడు. మంత్రి అటు ఇటు చూసి, రే ఇంతకు నీ తోట ఎక్కడుంది రా అన్నాడు. దానికి వాడు, నేను ఇంకా వేయలేదు కదా అన్నాడు. మంత్రి ఆశ్చర్యపోయి తలగోక్కుంటా, మరి నీ ఆవు ఎక్కడుంది రా అన్నాడు. నేను ఇంకా కొనలే కదా అన్నాడు. ఒరే, వీడు ఆవు కొనలేదు, వీడు తోట వేయలేదు, మరి ఏం రయ్యి గొడవ అన్నాడు. దానికి వాడు, వీనిల్లు నా ఇల్లు పక్కనే, నేను వచ్చే నెల మంచి పూల తోట వేయబోతా ఉన్నా, వీడేమో ఆవును కొంటా ఉన్నాడు, నేను పూల తోట వేసినాక ఆ పక్కింట్లో ఆవు వచ్చి నా తోటలో పడి మెయ్యదు, అందుకే వాని ఆవు చంపుతానంటున్నా అన్నాడు. అది చూసి మంత్రి లోపల పడి నవ్వుకున్నాడు. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నారంటే ఎవరో, ఇది కూడా అట్లాంటి వ్యవహారమే. ఇంకా అసలు తోటనే వేయలేదు, వీడు ఆవు కొనలేదు, అప్పుడే ఇద్దరు కొట్టుకొని చేస్తా ఉన్నారనుకొని ఒకేసారి ఇద్దరు మూర్ఖులు దొరికినారులే అని వాళ్ళని పిలిచి, సరే మీ సమస్యను మహారాజు గారే తీరుస్తారు గాని వచ్చే నెల 1వ తేదీ రాజభవనానికి వచ్చేయండి, మీకు సమస్య అంతా తీరిపోతుంది అని చెప్పినాడు. వాళ్ళు సరే అన్నారు.
మంత్రి మరలా ఇంకొక మూర్ఖుని వెతుక్కుంటా బయలుదేరినాడు. అట్లా పోతా ఉంటే ఒక చోట ఒకడు ఆకాశం కేసి చూసుకుంటా ఏడుస్తా ఉన్నాడు. వాణ్ణి చూసి మంత్రి, ఏమ్రా, ఏం ఆకాశంలో ఏదో వెతుకుతా ఉన్నావు, కళ్ళలో నీళ్లు కారిపోతా ఉన్నాయి, ఏం జరిగింది అన్నాడు. దానికి వాడు, ఏం చేయమంటావయ్యా, నా స్నేహితుడు ఒకడు తీర్థయాత్రలకు పోతా నా చేతిలో ఒక బంగారు వరహాలున్న చెంబు పెట్టిపోయినాడు. రాత్రిపూట ఇంట్లో దాచిపెడితే ఏ దొంగలో గింగలో వచ్చి ఎత్తుకపోతే కష్టం కదా, దాంతో నేను ఎవ్వరికి తెలియకుండా ఈ అడవిలోకి వచ్చి ఇక్కడ ఒక గుంత తీసి లోపల దాచిపెట్టినా. సరే, దాచిపెట్టినాక మనకేదైనా గుర్తుండాలి కదా అని చెప్పి చూస్తే పైన ఒక పెద్ద నల్లని మేఘం ఉంది. కరెక్ట్ గా దాని కిందనే దాచిపెట్టినా. ఇప్పుడు వచ్చి చూస్తే ఆకాశంలో ఎక్కడ నల్ల మేఘం కనపడ్డంలే. వాడెవడో దొంగ నా బంగారు వరహాలు, నా చెంబు, ఆ నల్ల మేఘం రెండూ ఎత్తుకొని పోయినాడు. ఇప్పుడు నా స్నేహితునికి నేనేమని సమాధానం చెప్పాలా అన్నాడు. అది చూసి మంత్రి, ఎవడైనా గాలికి చెదిరిపోయే మేఘాన్ని గుర్తుపెట్టుకుంటాడా? వీనంత మూర్ఖుడు ఎవడుంటాడు అనుకొని నువ్వేం బాధపడొద్దు, వచ్చిన 1వ తేదీ రాజభవనానికి రా, రాజుగారికి చెప్పి నీకు బంగారు వరహాలు ఇప్పించేస్తానులే అని బయలుదేరినాడు. సరే, అట్లా 1వ తేదీ కల్లా అందరూ రాజభవనానికి వచ్చేసినారు. మంత్రి 5 మంది మూర్ఖుల్ని తీసుకొని రాజు దగ్గర పోయినాడు. రాజుకు వాళ్ళు చేసిన పనులన్నీ వివరించి చెప్తా ఉంటే రాజు అవి విని పడి నవ్వుకున్నాడు. అలా నవ్వుకున్నాక, అవును మంత్రి, నీకు మొత్తం 7 మంది మూర్ఖుల్ని తెమ్మని చెప్పినాను కదా, నువ్వేంది 5 మందిని తీసుకొని వచ్చినావు అన్నాడు. దానికి మంత్రి, అదేం లేదు మహారాజా, ఇక్కడ మొత్తం 7 మంది ఉన్నాంలే అన్నాడు. మహారాజు దిక్కులు చూసినాడు, ఏడున్నారా 7 మంది, ఉండేది 5 మందే కదా అన్నాడు. అంటే మీరు ఏమి అనుకోనంటే నన్ను ఏమీ చేయనని హామీ ఇవ్వండి, మిగతా 2 కూడా చూపిస్తా అన్నాడు. సరే, చూపి అన్నాడు మహారాజు. దానికి ఆ మంత్రి, ఏం లేదు మహారాజా, ఆ 2 ఎవరో కాదు, నువ్వు నేనే అన్నాడు. ఆ మాటలకు మహారాజుకు చాలా కోపం వచ్చేసింది. ఏంది, మనిద్దరం 2 మూర్ఖులం ఎట్లా అన్నాడు కోపంగా. చూడు మహారాజా, ఈ దేశాన్ని పరిపాలించాల్సింది నువ్వు నేనే, మనిద్దరమే కదా. మనం ఎప్పుడు కూడా ప్రజల గురించి, వాళ్ళ బాగోగుల గురించి, పరిపాలన ఎట్లా చేయాలనే విషయాల గురించి ఆలోచించాలా గాని, నెల రోజుల పాటు పరిపాలనను గాలి కొదిలేసి మూర్ఖులను వెతుక్కొని రమ్మని పంపించిన నువ్వొక మూర్ఖునివి. నువ్వు అట్లా చెప్పడం ఆలస్యం, అది తప్పు మహారాజా అని చెప్పకుండా మూర్ఖుల కోసం దేశమంతా వెతుక్కుంటూ పోయినాను చూడు, నేనొక పెద్ద మూర్ఖుణ్ణి. నిజమా కాదా, మీరే చెప్పండి మహారాజా అన్నాడు. ఆ మాటలకు తప్పు తెలుసుకున్న రాజు చిరునవ్వుతో, శభాష్ మంత్రి, నిజమే, మనం కూడా